నమస్తే ఫ్రెండ్స్, నేను మనీ నీలపూజ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చిట్వేలికి వెళ్తున్నాం. చిట్వేలి రాజంపేట నుంచి చిట్వేలికి 26 కిలోమీటర్లు. సో 40 మినిట్స్ ప్రయాణం ఉంటుంది బస్సులో అయితే. సో అదేవిధంగా మనం చిట్వేలికి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ ప్రోగ్రామ్, హిందూ సమ్మేళనం ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి అక్కడ వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే ఒక అద్భుతమైన గుడి అక్కడ ఉంది. అది వరదరాజ స్వామి గుడి. ఇది సుమారుగా 700 సంవత్సరాల కిందటిది. అంటే ప్రజలు అక్కడ 1000 సంవత్సరాల కిందటిది కూడా అంటున్నారు. సో దీని యొక్క చరిత్ర ఏమిటి అనేది మనం ముందు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం పోతున్న రూట్ కూడా అదే. పాత బస్ స్టాండ్ అంటే చిట్వేలి పాత చిట్వేలి దగ్గర పక్కనే ఒక సందు ఉంటుంది. ఆ సందులోంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఆ లాస్ట్లో అంటే పెన్నా నది అంటే చిట్వేలి బహుదా నదికి ఒడ్డున 2 దేవాలయాలు ఉన్నాయి, పురాతనమైనటువంటి దేవాలయాలు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అతి ప్రాచీనమైనటువంటి ఈ పురాతనమైన దేవాలయంలో శ్రీ వరదరాజ స్వామిగా మహావిష్ణువు పేరుగాంచి ఉన్నారు. సో అలాగే దీనికి ఎదురుగా గుట్టపైన చిన్న చియ్యర్ నదికి ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్ కూడా ఉంది. అది కూడా 700 సంవత్సరాల కాలం నాటిది. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ యొక్క రాతి గోడలు అద్భుతంగా ఉంటాయి. అంటే ఆలయ నిర్మాణం చిన్నదిగా ఉన్నట్టు, అది గర్భగుడి చిన్నదిగా ఉంటుంది, కానీ చుట్టూ ఆవరణ మొత్తం చరళంగా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ ఈ గోపురం విజయనగర సామ్రాజ్యం అంటే విజయనగర రాజ్య నిర్మాణం శైలికి సరిపోతున్నట్టుగా ఉంటుంది. అయితే తాంత్రిక పద్ధతుల ద్వారా అనుగుణంగా ఎరుపు రంగులో పెయింట్ చేయబడిన చెక్కడాలు మనకు కనిపిస్తాయి. చూస్తే గుడి మొత్తం లోపల అంతా ఎరుపు రంగులతో ఉన్నటువంటి రాళ్ళుతో చేసినటువంటి కట్టడాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో పాత ఫోటోలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క దేవాలయం యొక్క మహత్యం, శక్తి ఏంటంటే మనం ముందు తెలుసుకుందాం. అయితే ఇక్కడ స్వామి అంటే వరదరాజ స్వామి అభయహస్తంతో తన ముందు కుడి చేతితో గంభీరంగా నిలబడి ఉన్నాడు. ముందు ఎడమ చేతిలో తన గదను పట్టుకొని ఉంటాడు. ఒకటి అభయం ఇస్తే ముద్ర ఉంటుంది. మరి 2 వెనక చేతులతో శంఖము చక్రము పట్టుకొని ఉంటారు వారు. పాదాలు చూస్తే ఇంకా అక్కడే ఆగిపోతుంది మన చూపులన్నీ, అంత అందంగా ఉంటాయి ఆ పాదాలు. సో అటువంటి పాదాలను కూడా మనం అక్కడ దర్శించుకోవచ్చు. అయితే లోపలికి వెళ్తే చుట్టూ గోడల సముదాయంలో స్వామి ఉంటాడు. కట్టడం మాత్రం ఈ మధ్య కొంచెం రీకన్స్ట్రక్షన్ చేశారు గుడిని. అద్భుతమైన గుడి. ఇటువంటి శక్తిగల మహిమగల దేవుడు అంటే వరదరాజ స్వామిగా ఆ ఊరి ప్రజలను కాపాడుతున్నారని వారు ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. సో మనం కూడా వెళ్ళవచ్చు. అయితే అత్యంత వైభవంగా కైంకర్యాలు జరుగుతూ మండల నలుమూలల నుంచి విశేషంగా భక్తులు ఆలయానికి వచ్చేసి అప్పటి కాలంలో ఎడ్ల బండిపై స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగేవంట. సో దాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు అద్భుతంగా తండోపతండాలుగా వచ్చేవారు. అంతటి చరిత్ర కలిగిన ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అయినా కానీ అక్కడ లోకల్గా ఉండేటటువంటి సామాన్యులుగా అయినటువంటి ప్రజలు అంతా మాట్లాడుకొని ఆలయ పునరుద్ధరణ చేద్దామని సంకల్పంతో, అంటే ప్రతిరోజు కూలి పని చేసుకునేవారుతో సహా అంటే పెద్దవాళ్ళందరూ కలిసి ఆ యొక్క ఆలయాన్ని పునరుద్ధరణ చేయడానికి పూనుకున్నారు. ఆ యొక్క ఫలితమే మనం ఇప్పుడు చూస్తున్నాము. సో యువకుల యొక్క వాళ్ళ ముత్తాతలు అందరూ కలిసి వారి యొక్క సహకారంతో కైంకర్యాలు అందుకుంటున్నటువంటి ఈ ఆలయం దర్శన భాగ్యం ఎంతో పుణ్యఫలంగా ప్రాప్తి ఇచ్చిందని ఆ యొక్క పాత చిట్వేలి గ్రామ ప్రజలు మాకు అందిన వరం అని చెప్పి భావిస్తున్నారు. అది ఎక్కడో కాదు, మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన విషయమే. అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం పాత చిట్వేలిలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వరదరాజుల స్వామి వారి ఇది పుణ్యక్షేత్రం. ఇది ఎంతో శిలా సంపద, చూడచక్కని మూల విరాటు. ఆలయానికి ఎన్నో మాన్యాలు ఉన్నాయి. ఉత్సవమూర్తులు అలనాటివే, అక్కడే పాతకాలం నాటివే ఇక్కడ ఉండడం విశేషంగా భావిస్తున్నారు. ఇంకా అంతటి విశిష్టత కలిగిన ఆలయానికి ధూప దీప నైవేద్యాలతో కైంకర్యాలతో ఆ ఊరి భక్తులు ఎంతో స్వామికి అభివృద్ధి చేసే దిశగా ఇంకా సహకారం అందిస్తున్నారు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ గ్రామంలోని యువత ముందడుగుతోనే సాధ్యమైంది. ఆలయం నిర్మాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆ యువత వారి వెనుక ఆ భగవంతుడు ఉండి నడిపించినట్లు పూర్వవైభవం సంతరించుకుంది. సో ఇక్కడ మంగళవారం మండల పూజ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చేత పూజాది కార్యక్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, పాత చిట్వేలి రాజంపేట ఆంధ్రప్రదేశ్లోని వరదరాజ స్వామి ఆలయం ఒకటి.
ఇది పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ విష్ణువు అవతారమైన శ్రీ వరదరాజ స్వామిగా పూజలు అందుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు అంటే చారిత్రక ఆధారాలు, చోళుల కాలం నాటి నిర్మాణాలు మరియు ముఖ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క శిలా విగ్రహాలు, అంటే గోడకే విగ్రహాలన్నీ ఉన్నాయి, అద్భుతమైన విగ్రహాలు. అవి ఒకసారి మీరు గమనించండి. కొన్ని ఫోటోలు కూడా ఇక్కడ మేము చూపిస్తాను. చాలా పురాతనమైనటువంటి దేవాలయం, మనం కూడా ఒకసారి దర్శిస్తే చాలా బాగుంటుంది. చోళుల కాలం నాటి ఆలయం ముఖ్యంగా కులోత్తుంగ చోళ విక్రమ చోళుల కాలంలో విస్తరించబడింది. మొఘలుల దాడుల వలన ఆ సమయంలో ప్రధాన విగ్రహాన్ని ఉదయపాలయానికి తరలించారు. అంటే ఉదయార్పాలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరియాలూరు జిల్లాలో జయంకొండ సమీపంలో ఒక పంచాయతీ పట్టణం అనమాట అది. సో అక్కడ ఉదయార్పాలయం ప్యాలెస్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు అది శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాని గత వైభవం ప్రదర్శించే సమయంలో సో ఆ యొక్క విగ్రహం మనకు ఇక్కడే ఉందని మన సూచన అనమాట. అంటే మన పాత సిట్వేల్లో వరదరాజ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి మూల విరాటు ఉదయార్పాలయం అంటే భారతదేశంలోని తమిళనాడులోని అరియార్ జిల్లాలోని ఒక చారిత్రాత్మకమైనటువంటి పట్టణం అనమాట. సో ఆ తాలూకాలు అంటే ఉపజిల్లా అది జమీందారుల పాలనలో దాని గొప్ప గతానికి మరియు పురాతన శ్రీ పరణీయార స్వామి ఆలయం మరియు ఉదయపాలయం ప్యాలెస్ శిథిలాలతో సహా ముఖ్యమైన సాంస్కృతిక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. సో ఇది ప్రాంతీయ కేంద్రంగా దాని చరిత్రకు ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందన్నమాట. సో అక్కడ మన యొక్క మూలవిరాటు శ్రీ వరదరాజ స్వామి యొక్క విగ్రహం అక్కడ ఉంది. సో ఇక్కడ కూడా ఇది ఇప్పుడు మనం చూస్తున్నది విగ్రహం కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ మూల విరాటు ఇదే అని అంటున్నారు. సో ఉండొచ్చు. ఏదేమైనా నాకు చరిత్రకు అంటే ఉదయపాలయం యొక్క సందేహం వచ్చింది. సో దానిపై ఆ పేరు మీద సెర్చింగ్ చేస్తే ఈ విధంగా దొరికింది ఈ సమాచారం. సో నాకు తెలిసిన సమాచారం ఇది ఫ్రెండ్స్. సో ఇందులో కానీ మీ తప్పులు ఏమైనా ఉంటే నాకు క్షమించండి. సో నెట్టింట దొరికిన సమాచారాన్ని బట్టి నేను మీకు అందిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.
నిలబడుకోండి రా, ఫోటో తీసా. ఇట్రా ఈతలు రా, ఇది స్వామి కనబట్టి కిందికి రాని. అట్లా కాదురా, ఉంటారా ఏం కనపడదు. ज्योतिषाभादते नमः निरस्वसाः नमस्कृतोषसं देव्यायति सवेदोहादते नमः. విష్ణుకంచి శివాలయము, చిట్వేలు శివాలయము, శివకంచి, భద్రకాళి దేవస్థానం, కోట. ఇది అడ్డం పెట్టి నీట్గా తీస్తాను. నా పిల్ల ఏది కానీ ఏంటి ప్రార్థన కావాలి. ఈ పక్క ఉత్సవం మనకు పాఠం చెప్పించుకునే దానికి వచ్చిన వేదం చెప్పించుకునే దానికి నాయన దగ్గర. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. Like, share, comment and subscribe. Please friends.